హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. రామం రాఘవం సినిమా అయితే పెద్దగా నచ్చలేదు. సినిమాలో ఒక నావెల్ ఐడియా ఉంటుంది గానీ ఆ నావెల్ ఐడియా ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం. ధనరాజ్ గారు చాలా ట్రై చేస్తారు గానీ క్లైమాక్స్ పార్ట్ తప్పితే మిగతా సినిమా మొత్తం మనకు కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ఆయన్నే ఎడ్జ్ కి పుష్ చేసుకుంటారు, చాలా ట్రై చేస్తారు, బట్ హీ ఫెయిల్స్ టు రివైవ్ ఇట్. నౌ లెట్స్ డైవ్ ఇంటు ద ఇన్ డెప్త్ రివ్యూ. యానిమల్ లో తండ్రి మీద ప్రేమతో కొడుకు ఎంత దూరం వెళ్తాడు అనేది కాన్సెప్ట్ అయితే, కొడుకు మీద ప్రేమతో ఒక తండ్రి ఎంత దూరం వెళ్ళాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ వినేటప్పుడు బాగా అనిపిస్తుంది, బట్ ఈ పాయింట్ చుట్టూ రాసే స్క్రీన్ ప్లే కి ఇట్ రిక్వైర్స్ లాట్స్ ఆఫ్ డ్రామా అండ్ హెవీ ఎమోషన్స్. అండ్ ఆన్ పేపరే ఈ కాన్సెప్ట్ టేకప్ చేయడం కొంచెం డిఫికల్ట్ అని అర్థమైపోద్ది, బట్ ధనరాజ్ గారు ట్రైస్ ఇట్. ఈ ఎమోషన్స్ అనేవి స్క్రీన్ మీద ఎంత బాగా పడితే క్లైమాక్స్ లో అంత రిలేట్ అవుతాం. అండ్ మూవీలో సెంట్రల్ క్యారెక్టర్ ఫాదర్ అయినా కూడా ప్రొటాగనిస్ట్ మాత్రం ధనరాజ్ గారి రోలే. అండ్ మూవీలో రాఘవ తన ఫాదర్ గురించి ఒక హార్ష్ డెసిషన్ తీసుకుంటారు, అండ్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఫస్ట్ హాఫ్ అంతా తీసుకున్నారు. రాఘవ ఎందుకు అలా అన్నాడు, అలా ఎలా తయారయ్యాడు, వాళ్ళ నాన్న మీద తనకు ఉన్న ఎమోషన్ ఏంటి, ఇవన్నీ చూపిస్తారు. అండ్ అది అవసరం కూడా. అంత హిట్టింగ్ అనిపిస్తుంది ఇంటర్వెల్. ఏంటి ధనరాజ్ గారు ఇలాంటి పాయింట్ ఎత్తుకున్నారా అని షాక్ అవుతారు. ఇలాంటి పాయింట్ ని ఎంచుకొని దాన్ని డీల్ చేయాలి అనుకోవడం చాలా కష్టం. అది చేశారు ఆయన, దానికి అప్రిషియేట్ చేయాలి. కానీ ఈ పాయింట్ ని ఇంటర్వెల్ కి ఎస్టాబ్లిష్ చేశాక ఇక్కడ నుండి ఈ పాయింట్ ని ఎలా డీల్ చేస్తారు అనేది యాజ్ అ డైరెక్టర్ హీ హాస్ టు ప్రూవ్ హిస్ మెథడ్స్. జస్ట్ పాయింట్ ఉంటే సరిపోదు, ఇట్ నీడ్స్ ఎమోషన్స్ దట్ డ్రైవ్ ద సీన్స్. చాలా వన్ డైమెన్షనల్ ఉంటాయి. సెకండ్ హాఫ్ లో ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది. రాఘవ క్యారెక్టర్ గుడ్ అని, బ్యాడ్ అని, మళ్ళీ మారడు అని ఇలా ఉంది. ప్రీ క్లైమాక్స్ కి ఒక క్లారిటీ వస్తుంది, బట్ అక్కడి నుండి క్లైమాక్స్ వరకు ఉండే పార్ట్ ఏదైతే ఉంటుందో చాలా ఓవర్ స్ట్రెచ్డ్ ఉంటాయి. అంటే ఎమోషన్స్ ని నీలో పిండాలి, ఐ వాంట్ టు మేక్ యూ ఎమోషనల్ అని మెలో డ్రామాటిక్ చేస్తారు, బట్ వీ డోంట్ గెట్ ఎమోషనల్ అండ్ క్రై విత్ ద క్యారెక్టర్. అంటే అసలు ఏ క్యారెక్టర్ కి రూట్ చేయాలి అని వెతుక్కుంటూ ఉంటాం. ఈవెన్ దో ప్రొటాగనిస్ట్ ధనరాజు అయినా మనం రూట్ చేయాల్సింది ఫాదర్ క్యారెక్టర్ కి, బట్ వీ కాంట్ రిలేట్ టు ఎనీ క్యారెక్టర్. ఈవెన్ దో ప్రతి యాక్టర్ సిన్సియర్ ఎఫర్ట్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నా సరే ఆ క్యారెక్టర్ అండ్ ఎమోషన్స్ హిట్ అవ్వడానికి ఇంకా సాలిడ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ ఉండాలి. అది లేకపోవడం వల్ల క్లైమాక్స్ లో ఎమోషన్స్ చాలా దారుణంగా ఫెయిల్ అవుతాయి. అలా అని ఎఫర్ట్ లేదు అని కాదు, బట్ దెర్ ఇస్ లాట్ మోర్ టు ఇంప్రూవైజ్. అంటే నువ్వు తీసుకున్న అంత పెద్ద డెసిషన్ తప్పు అని రియలైజ్ అయ్యి మారావంటే ఫాదర్ క్యారెక్టర్ ని ఇంకా బాగా చూపించారు. బట్ స్టార్టింగ్ ఎస్టాబ్లిషింగ్ టైమ్ లో చాలా సింపుల్ సీన్స్ తో లేపేస్తారు. ఇవన్నీ మూవీ ఎండ్ ప్రోడక్ట్ లో రిఫ్లెక్ట్ అయింది. సో ఈవెన్ దో ఇది ఫాదర్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసే స్టోరీ అయినా ఎమోషనల్ గా కన్నా ఇప్పుడు నీకు ఒక మెసేజ్ ఇచ్చేయాలి అనే టోన్ లోనే ఎండ్ అవుతుంది, బట్ ఇట్ డజంట్ ప్రూవ్ ఎనీథింగ్. ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేయలేకపోయారు. ఫాదర్ రోల్ లో సముద్రగని గారు బాగా చేశారు, అండ్ ధనరాజ్ గారు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఆ రోల్ కి అంతగా సెట్ కాలేదనే ఫీల్స్ వచ్చాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ మ్యూజిక్ వర్ ఓకే. నేనైతే రామం రాఘవం అటెంప్ట్ కి రెస్పెక్ట్ ఇస్తాను, బట్ యాజ్ అ మూవీ ఐ డెంట్ లైక్ ఇట్ బికాస్ ఆఫ్ ద చాయిసెస్ హీ టుక్. బట్ ఇఫ్ యూ లైక్ ద ట్రైలర్, go watch it in theaters. Try చేయండి. And that's it for the review guys. If you like it, please like, share and subscribe to Thyview and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thyview signing off.